హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ. సో మీకు తెలుసు కదా, నా వంటలు అంటే నేను నా ఎపిసోడ్లో చేసే వంటలన్నీ చాలా సింపుల్గా ఇళ్లల్లో కొంతమందికి వంటలు రాని బేసిక్ బిగినర్స్ కోసం చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం స్పెషల్స్ కూడా చేస్తాను, లైక్ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్, గుత్తి వంకాయ పులావ్ అండ్ పాస్తాస్ ఎక్సెట్రా. బట్ రెగ్యులర్గా చేసేవి మాత్రం ఇంట్లో అప్పుడే వంటలు నేర్చుకుంటున్న ఆడవాళ్ళ కోసం నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ నేను అలాగా ఒక మంచి మిరియాల రసం చేయబోతున్నాను. ఇందులో బేసిక్ రసం ఆర్ చారు బేసిక్గా అందరూ ఊరికే నీళ్ళ చారు నీళ్ళ రసం చేస్తారు, కానీ కొంచెం పప్పు వేసుకొని చేసుకుంటారు రాయలసీమ స్టైల్లో. సో నేను ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాను, అది వాళ్ళు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈ మిరియాల రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒక్కసారి చూసి వచ్చేయండి. సో చూసారు కదా, అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్సే టకటక ఈ వంట చేసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే కుక్కర్ కావాలి. బికాస్ కుక్కర్లో మనం 3 రకాల పప్పులు వేసి ఉడికించుకుంటున్నాం. సో ఏమేం కావాలంటే సేమ్ క్వాంటిటీ పెసరపప్పు, అలాగే సేమ్ క్వాంటిటీ ఎర్ర కందిపప్పు వేసాను, రెగ్యులర్ కందిపప్పు కూడా వేసాను. 3 వేసి దీన్ని ఒక్కసారి దూరగా వేయించుకుందాము. వేయించుకుంటే ఇంక మళ్ళీ కడగ అవసరం లేదు. సో ఇవి దూరగా వేగాలి. ఇవి దూరగా వేగే గ్యాప్లో ఇటు సైడ్ కూడా మనం ఇంకొక డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేద్దాము. ఫస్ట్ దీన్ని దూరగా వేయించేద్దాము. దూరగా వేయిస్తే మనకి ఇంక మళ్ళీ కడగక్కర్లేదు. సో డైరెక్ట్గా దీంట్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆఫ్ కోర్స్, అందుకని దూరగా వేయించుకుంటున్నాము. అలాగే దీంట్లో కొద్దిగా చింతపండు, కొద్దిగా టమాటో కూడా వేసేసి ఉడికిచ్చేసుకుందాం. సో పప్పులు ఉడికేటప్పుడు నేను యూజువల్గా కొంచెం ఏ రకం పప్పులు చేసినా సాంబార్లు చేసినా 3 రకాల పప్పులు వేసి చేస్తూ ఉంటాను. అండ్ చాలామందికి ఫస్ట్ బేబీ ఫుడ్ ఏది పెడితే బాగుంటుందని ఒక డౌట్ ఉంటుంది. మా అమ్మాయి కోసం త్వరలో నేను ఉగ్గు తయారు చేయబోతున్నాను. అంటే ఇంట్లోనే సెరిలాక్ అనమాట, హోమ్ మేడ్ సెరిలాక్. సో చాలామందికి తెలీదు, అందరు బయట సెరిలాక్ కొని పెట్టేస్తూ ఉంటారు. దానికంటే ఇంట్లో తయారు చేసుకున్న ఈ ఉగ్గే చాలా హెల్దీ, మంచిది. అండ్ మన ఇండియన్ స్టైల్లో పిల్లలకు కావాల్సిన పోషకాలన్నీ దొరుకుతాయి. సో ఆ ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రానున్న ఎపిసోడ్స్లో. మా అమ్మాయికి కూడా ఇంకొక 1 మంత్లో మేము మోస్ట్లీ దానికి సాలిడ్ స్టార్ట్ చేసేస్తాం. షీల్ బీ డన్ విత్ 6 months. ఆ మైల్ స్టోన్ రీచ్ అవ్వగానే సాలిడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఉగ్గు తయారు చేసి చూపిస్తాం. సో ప్రస్తుతానికి ఇవి చక్కగా దూరగా వేగినాయి. చూస్తున్నారా, కొంచెం ఇట్లా రెడ్గా అవ్వగానే మీకు ఒక మంచి స్మెల్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీంట్లో ఈ చింతపండు, నానబెట్టిన చింతపండు ఇదొక స్పూను, అలాగే టమాటో జస్ట్ టమాటోలు వేసేసుకొని దీన్ని కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 3 విజిల్స్ వస్తే ఇది చక్కగా ఉడికిపోతుంది. సో ఇది ఉడికే గ్యాప్లో పక్కన కొన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో స్టవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాలు, జీలకర్ర, అలాగే ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి ఉంచుకొని ఈ మిగిలిన వెల్లుల్లి కూడా ఇందులో వేసేసి ఒక్కసారి డ్రై రోస్ట్ చేసుకుందాం.
సో మనం బేసిక్గా ఇదే కుక్కర్లో రసం మొత్తం ఫినిష్ చేసేస్తాము. సో ఈ కుక్కర్లో కొంచెం అది ఉడికే లోపల మనం డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకుని పెట్టుకోవాలి. సో బేసిక్గా పచ్చిగా ఉన్నప్పుడే పొడి కొట్టుకొని కావాలంటే పోపులో వేయచ్చు, బట్ వాళ్ళు ఇలాగే చేస్తారట. సో నేను ఆథెంటిక్గా ఇలాగే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. రూల్ యాస్టిస్గా ఎండుమిరపకాయ మనం పోపులో వేద్దాము. ఇది డ్రై రోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో మంచిగా బరకగా దంచుకుందాం. సో చక్కగా 3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీని విజిల్ ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, బట్ దానికంటే ముందు ఇక్కడ ఒక పోపు తయారు చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని నేను ఇటు కొంచెం స్టవ్లు మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. కొంచెం దాన్ని మాత్రం మీరందరూ క్షమించాలి పెద్ద మనసుతో. ఇప్పుడు దీంట్లోకి దీన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను నేను. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. నేను ఎప్పుడు ఏది మిక్సీ పట్టుకున్నా పైన ఒక ఇలా నాప్కిన్ పెడతాను. బికాజ్ బోలెడ్ బట్టలు, నా కిచెను కొన్ని 100 సార్లు పాడైపోయినాయి, అందుకని కంపల్సరీ పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఇదే స్టవ్ మీద అదే కుక్కర్లో కొద్దిగా స్టవ్ ఆన్ చేసి దీంట్లో డైరెక్ట్గా ఈ పప్పు వేసేయడమే. నీళ్ళు, ఇది బాగా మరుగుతూ ఉంటుంది. ఈ మరుగుతున్న దాంట్లో ఏమేమి వేయాలో చెప్తాను, బట్ దానికంటే ముందు ఇంకో పక్కన మనం పోపు వేసుకుందాం. ఇందులో స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ పోపు మాత్రం నెయ్యి పోపు వేస్తామన్నమాట. సో దీంట్లో చక్కగా 2-3 చెంచాల నెయ్యి వేసుకోండి. దీని టేస్టే మొత్తం ఇది. అందుకని ఈ గ్యాప్లో దీంట్లో మనం చక్కగా హక్కుర్తి పడకుండా మంచి గుడ్ క్వాంటిటీ ఆఫ్ కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా దీనికి పడుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీంట్లో ఏం వేస్తున్నామంటే ఇంతకుముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు ఈ పేస్ట్ వేసుకుందాము. అట్లాగే కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, ఇంగువ. నేను ఆల్మోస్ట్ అన్ని వంటల్లో ఇంగువ వేస్తాను కదా, నాకు చాలా ఇష్టం దాని ఫ్లేవర్. అండ్ స్పెషల్లీ రసాలు, పప్పులు, సాంబార్లు చేసేటప్పుడు కంపల్సరీ ఇంగువ పడుతుంది. మంచిగా పసుపు. అయితే ఇది ఎక్కువ కారం కంటే ఎక్కువ ఘాటుతో కూడిన డిష్ అన్నమాట. మిరియాల ఘాటే ఎక్కువ ఉంటుంది దాన్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల కారం కంటే. ఓకే, సో ఇప్పుడు ఇది మరుగుతూ ఉండగా ఈ మరుగుతున్న దాంట్లో మనం ఈ ఫ్రైని వేసేద్దాం. వావ్, నెయ్యి వల్ల మంచి స్మెల్ అదిరిపోయింది. స్టవ్ ఆఫ్. ఈ పోపుని దీంట్లోకి వేసేద్దాం. ఈ కాస్త ఫైనల్ బౌల్లోకి. సో
అంతే. మిరియాల రసంలో ఇంకేం ఉండదండి. కోర్స్ ఉప్పు వేయాలి. 1 2 చక్కగా సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మరగాలి. మరగగానే దీన్ని ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. Stove off చేసుకుందాం. నా ఫేవరెట్ థింగ్ ఈస్ టు సర్వ్ పీపుల్ అండ్ ఆల్సో టు సర్వ్ ఇన్ టు అ బ్యూటిఫుల్ బౌల్. మంచిగా వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాను నేను. సర్వింగ్ బౌల్స్ నాకు చాలా ఇష్టం. బేసిక్గా పింగాణి అదే సెరామిక్ బౌల్స్. అద్భుతంగా లేదు? పైనుంచి ఇందాక కొంచెం పోపు పైనుంచి వేయడానికని మిగిలిచ్చాను. మిరియాల రసం రెడీ అయిపోయింది. ఐ హోప్ ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనుకుంటున్నా. పోపు చేస్తే ఎలాగా తిని కూడా చూడాలి కదా. సో నేను ఎపిసోడ్ చేస్తున్నానంటే మా ఇంట్లో ఫస్టే పొద్దునే ఒక డబ్బాడు బియ్యం పెట్టేస్తారు. ఎందుకంటే నేను అన్నం తినేస్తా కదా ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్. వావ్, ఆల్రెడీ నెయ్యి పోపు వేసాం కాబట్టి పైనుంచి ఇంకా నేను నెయ్యి వేయట్లేదు ఇవాళ. మీరు కెమెరాస్ ఆఫ్ ఉంటే వేసుకునేదాన్ని. కెమెరా ముందు తినాలంటే కెమెరా షై అవుతున్నా. ఇప్పుడు పప్పు. ఏం పర్వాలేదు, కొన్నిసార్లు పిల్లల సౌండ్లు వస్తూ ఉంటాయి మా ఇంట్లో. మా అమ్మాయి దాని ఫ్రెండ్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఏమీ చేయలేను నేను. వేడిగా ఉంది. అబ్బా, జారిపోయింది అసలు. నవ్వడం చూసారా మీరు? యాక్చువల్లీ మిరియాలు వేసాం కానీ అది పంట కింద నలిగినప్పుడే దానికి ఘాటు తెలుస్తోంది. అదర్వైజ్ అంత ఘాటు ఏం లేదు. మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తింటుంది అనిపిస్తుంది. ఏమంటారు? నేను ఇలా వంటలు చేసి తిని ఎంజాయ్ చేస్తూనే ఉంటాను నా లైఫ్ అంతా. మరి మీరేం చేస్తారు? నన్ను చూసి అలా కుళ్ళుకోకుండా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని తినండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మిరియాల రసం. వెరీ టేస్టీ, వెరీ యమ్మీ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్తో కలుస్తాను. మీరు దీన్ని రీక్యాప్ చూడడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ. అంటిల్ నెక్స్ట్ టైం.